అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాము. ఇక్కడైతే ఒక హృదయ విదారక ఘటన అయితే చోటు చేసుకుంది. పున్నామ నరకం నుండి కాపాడుతాడనుకున్న కొడుకే తండ్రికి అయితే కాల ఎముడైన పరిస్థితి అయితే నెలకొంది. కన్న తండ్రిని కడతీర్చి అయితే కటకడల పాలైన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే మనమైతే ఈ బాధిత కుటుంబం దగ్గర అయితే ఉన్నాము. వీరైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. నిన్ననైతే పితృదేవతలకైతే కొంత వారికి స్వర్గ ప్రాప్తి కలగాలనైతే కొంత బియ్యం అయితే ఇవ్వడం జరిగింది. పితరామాసాన్ని పురస్కరించుకొని అయితే కొంతమంది అయితే బియ్యం ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడైతే కన్న తండ్రినే కడ తీర్చిన కుమారుడైతే ప్రస్తుతం అయితే కటకడాల పాలైన సంఘ ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే మనమైతే బాధిత కుటుంబం దగ్గర అయితే ఉన్నాము. వీరైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం అయితే భర్తను కోల్పోయి అయితే తనైతే బెడ్పై అయితే పడి ఉన్న పరిస్థితి చూస్తున్నాం. అడ్డు వచ్చినందుకైతే చిన్నమ్మని సైతం కత్తితో దాడి చేసిన ఘటన అయితే అందరిని అయితే కలిచివేసింది. ప్రస్తుతం అయితే తనైతే మాట్లాడలేని పరిస్థితులు అయితే ఉంది. ప్రస్తుతం వారి ఒక కూతురు ఉన్నారు. అమ్మ, ఏం జరిగిందమ్మా నిన్న? నేను మా అన్న వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి మా మమ్మీని మా డాడీని కొట్టారు. ఓకే, ఎందుకమ్మా, ఎందుకు జరిగింది? ల్యాండ్ ఇష్యూస్ వల్ల. ఓకే, అంటే మీరు ఎవరు లేరా మరి అప్పుడు? లేరు, మా తమ్ముడు, మా చెల్లి, నేను, మా మమ్మీ, డాడీ. అంటే ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది గొడవలు ఇవి? ఇవి బాగానే రోజుల నుంచి అప్పుడప్పుడు అవుతుంది, వట్టి వట్టి అవుతుంది అని ఇప్పుడు బాగా అయింది గొడవ. దేంతో దాడి చేశారు? చాకును వైపర్ స్టిక్ తోటి ఇటుక పిల్లతోటి కొట్టారు. ఎంతమంది వచ్చారు అమ్మ వాళ్ళు? వాళ్ళు 7 members వచ్చారు. ఓకే, అంటే తెలుసా నీకు వాళ్ళందరూ కూడా? తెలుసు. ఓకే, ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మరి? కొంతమంది ఏమో పోలీస్ స్టేషన్లో ఉన్నారు, ఇంకిద్దరేమో దొరకలేరంట. ఓకే, ఏం చెప్తారమ్మా పోలీసులు, ఏం చెప్తారు మరి? పోలీస్ వాళ్ళు డాడీ బాడీ ఇప్పుడు తీసుకొచ్చారా బాడీని మరి ఇక్కడికి? తీసుకొస్తున్నారు. ఓకే, ఎట్లుందమ్మా అమ్మ పరిస్థితి, ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది మమ్మీ. బాగానే ఉంది. అంటే మీకు ఏమైనా గాయాలైనాయమ్మా? మీకు ఎంతమంది అమ్మా మీరు? ఫస్ట్ మేము 3 members. నువ్వు పెద్దదానివా? ఓకే, ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఒక చిన్న పాప అయితే ఇక్కడ ఉంది. మేమైతే అనుకోలేదు ఇలా జరుగుతుందని అయితే వారైతే రావడం జరిగింది. కొంత మారునాయుధాలు కావచ్చు, అంతేకాకుండా కత్తులు చాకులతో అయితే దాడి చేయడం జరిగిందని చెప్పేసి అయితే పాప చెప్తుంది. మొదటి భార్య కొడుకైనటువంటి రాజు అయితే కొంత మారునాయుధాలతో అయితే ఇక్కడికైతే రావడం జరిగింది, దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే వారిని అయితే కఠినంగా శిక్షించాలని అయితే ఇక్కడ ఉన్న వారైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే వీరైతే కన్నీటి పర్యాంతం అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఒక్కసారి అయితే వారితో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే వారిని ఇబ్బంది పెట్టడం అయితే మన ఉద్దేశం కాదు. ఏదేమైనప్పటికైతే బాధిత కుటుంబానికి అయితే న్యాయం జరగాలన్న ఉద్దేశంగా అయితే మనమైతే ఒకసారి అయితే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. ఏదేమైనప్పటికైతే మీరైతే బాధలో ఉన్నారు. ఏం జరిగిందమ్మా? పొద్దున పంచాయతీ అయిన ఉండే సార్, పంచాయతీ అయితే అందులోకి రమ్మంటే పోయిండు. పొద్దున రమ్మంటే పెద్ద మనుషులు పిలిచిర్రు, పోయిండు. పోయిన తర్వాత వచ్చిండు, వస్తే కూర్చుండు, కుర్చీ మీద కూర్చున్నాక నేను అన్న ఏమైంది అయ్యా పోయి వచ్చి నువ్వు ఏమైంది అని నేను అడిగిన సార్. అడిగితే చిన్నపిల్లలు కదా వాళ్ళు ఫస్ట్ భార్య పిల్లలు, కొడుకు, ముగ్గురు బిడ్డలు ఆమెకు. అయితే వాళ్ళకి తర్వాత వంచుతా అన్ననే, వీళ్ళు కూడా చిన్న గుర్రు కదా పిల్లలు, వీళ్ళు చదువులు అయిపోని పెళ్ళిళ్ళు అయిపోయినాక నేను వంచుతా అని చెప్పొచ్చిండే అన్నాడు. సరే అని చెప్పి నేను పిల్లలకు నూనె పెట్టుకుంటా నేను కూర్చున్నాను సార్ బయట. కూర్చున్నాక ఆయన బయటికి పోయిండు. ఇక పోయి మటన్ తీసుకొని వచ్చిండు. మటన్ నేను వండుతుంటే ఆయన బెడ్రూమ్లో వండుకుండు. ఆయన అన్నం అయింది, వండుతున్నా వచ్చిర్రు సార్. వచ్చి హాల్లో కూర్చున్నాక బాసేపు కూర్చున్నాక మళ్ళీ బయటికి పోయి ఏం మాట్లాడుకురో, చాకులు బీకులు అన్నీ రెడీ చేసుకున్నట్టున్నారు వాళ్ళు, మాకు తెలుస్తలేదు. ఆయనతో లోపలికి నేనేమో అన్నమే వేసినాయి. ఆయనకి అన్నం తింటావా అయ్యా అంటే తింటా వేసుకురావే అన్నాడు. ఆయన తిన్నాడు, నేను తిన్నా, పిల్లలకు పెట్టినా, పిల్లలం తిన్నాం సార్. మటన్ తెచ్చిండు, ఇంతంత మటన్తో తిన్నాక గిన్నెలన్నీ ఆడేసిన, నేను బట్టలు మడత పెట్టుకుంటే ఆ రూమ్లో లీలవాట. పెద్ద అల్లుడు లోపలికి వచ్చిండు. వచ్చి ఇప్పుడే వస్తుర్రా రాజేంద్ర అని నేను అన్నా. ఇప్పుడే వస్తుర్రా అని అంటే అన్నాడు సార్ అని ఆ బెడ్రూమ్లో పోయిండు. ఇక్కడ బెడ్రూమ్లో మా ఆయన కూర్చుండు, ఆ బెడ్రూమ్లో పోయినాక నేను ఆడలీలో పడ్డా. వీళ్ళందరూ కలిసి వచ్చినాక నేను వచ్చిన ఇళ్ళకి కిటికీలు తీసి అక్కడ వాళ్ళు ఉండ్రు కదా, ఏంది సార్ మీరు గింతగానం లొల్లు అవుతుంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయరా, కొంచెము పట్టించుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చెయ్యి అని అన్న సార్. అటు అన్న తర్వాత ఇక వీళ్ళు లోపలికి వచ్చి వాళ్ళు కూడా చూసిరు, ఇంకా కావాలంటే పక్క వాళ్ళని కూడా అడగండి అటు సైడ్ వాళ్ళకన్నా సార్ అని. ఇక నేనేం చేసిన, ఫోన్ పట్టుకొని బయటకు వస్తున్నా. నేనన్నా చేస్తా పోలీసు వాళ్ళకి ఫోన్ అని పోలీసు వాళ్ళకి కలిపిన ఫోన్. వాళ్ళు కొట్టడానికే వస్తున్నారు సార్ ఇక మీదికి.
ఇక ఫోను 100కి కలిపిన, రింగ్ అయింది. రింగ్ కాగానే నువ్వు ఫోను పోలీసులకు చేస్తున్నావే అన్నారు. ఇక ఎవరెవరు ఎట్లా కట్టిరో నాకు అర్థం కాలేదు సార్. ఇక నన్ను ఇటు తీసుకుపోయారు, ఈ హాల్కి ఇటు సైడు. అటు సైడు కొట్టిర్రు. మళ్ళీ ఆయన ఎట్లా బయటకు వచ్చిండో తెలియదు. ఆయన బయటకు ఉరికిండో ఆయన ఏడబడేసి కొట్టిరో తెలియదు. వాళ్ళ దగ్గర చాకులు ఉన్నట్టున్నాయి సార్. నా భర్త గంత పెద్ద భర్త, గంత ఎత్తుకుండే ఒక్క దెబ్బ కొడుతుంది చచ్చిపోతాడా సార్ చెప్పు. వాళ్ళు ఏదో కూర్చిర్రు. మీరు ఈ మ్యాటర్ మాత్రం రేవంత్ రెడ్డి సార్ దగ్గరకైనా కానీ పోవాలి, పోయి దీనికి పరిష్కారం, నా పిల్లలకు పరిష్కారం మాత్రం తెలపాలి. నా భర్తను చంపారు సార్, నాకు ఆధారం ఏంది? వారికి మాత్రం జైలు శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి సార్. ముగ్గురు 2 ఆడపిల్లలు, ఉరి శిక్ష పడితేనే నేను ఇంటా, లేకపోతే రేవంత్ రెడ్డి సార్ వేస్ట్. నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి సార్ దిగాలి ఇంట్లోకి. మీకు ఎట్లా ఉందమ్మా ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? నాకు ఇంట్లో మొత్తం గుద్దిరు సార్. ఇగో అమ్మా, ఇగో ఈ నెత్తిలో ఇంట్లో గుద్దినట్టున్నారు సార్. నేను కూడా ఉంటానో చచ్చిపోతానో నాకు తెలియదు, కానీ చెవులకెళ్ళి కూడా బ్లడ్ మా ఆయనకు కూడా చెవులకెళ్ళి బ్లడ్ వచ్చింది సార్. అయితే నా పిల్లలకు ఆధారం చూపెట్టాలి, వాడిని మాత్రం ఉరి శిక్ష వేయాలి, లేకపోతే నా భర్త నాకు తెచ్చి ఇవ్వాలి. వాళ్ళకు ఉరి శిక్ష నన్ను వేయాలి, లేకపోతే నా భర్త నాకన్నా తెచ్చి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి సార్ మీకు కూడా చెప్తున్నాం, మీకు దండం సార్, నాకు పరిష్కారం మీరే చెయ్యాలి. ఖచ్చితంగా బాధితులకైతే ఉరిశిక్ష వేయాలని చెప్పేసి అయితే బాధిత మహిళ చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు, ఖచ్చితంగా మా సమస్య అయితే పరిష్కరించాలి, నా పిల్లలకైతే ఏదో ఒక ఉపాధి చూపాలి, నా పిల్లల్ని అయితే బాగుండేలా చూడాలని అయితే బాధిత మహిళ అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఒకవైపు అయితే తనకైతే ఆరోగ్యం బాగాలేదు, కొంతవరకు అయితే దాడి చేయడం జరిగింది. దాడికి అయితే పాల్పడిన వారు కావచ్చు, అంతేకాకుండా తన భర్తని చంపిన వారిపై కఠినంగా శిక్షించాలని అయితే బాధిత మహిళ అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.